ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇలా మాట్లాడడానికి కారణం ఉన్నట్టే అమ్మ అలా అనడంలో కూడా అర్థం ఉందేమోనమ్మా. నాన్నా, నీ మాట వినే కదా శౌర్యతో పెళ్లి కొప్పుకున్నది. నువ్వు చెప్పావనే కదా ఇల్లరికం గురించి మాట్లాడింది. కానీ వాళ్ళ ఈ సంబంధమే వద్దని వెళ్ళిపోయారు కదా. బావలాంటి వాడు భర్తగా దొరకడం ఒక విధంగా అదృష్టం కదా రామా. నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరమైనా నిన్ను ప్రేమించే వ్యక్తి నిజ జీవితంలోకి వస్తున్నందుకు మాకు కూడా సంతోషంగానే ఉందమ్మా. నువ్విప్పుడు బావతో కూడా పెళ్లి వద్దు అంటే బాధల్ని కొని తెచ్చుకున్నట్టే రామా. అది కాదు నాన్నా. ఆలోచించు రామా. నువ్వు మా మాట విని తల వంచి తాళి కట్టించుకుంటావో, లేదు ఊళ్ళో వాళ్ల మాటలకి మమ్మల్ని తల దించుకునేలా చేస్తానంటావా? మీ పెళ్లితో అయినా ఈ ఇంటి గౌరవం నిలబడాలమ్మా. ఆ గౌరవం నిలబెట్టే బాధ్యత నీ చేతుల్లోనే ఉందమ్మా. నాన్నా, దాన్ని బతిమలాడతారేంటండి? వినక ఎక్కడికి పోతుంది? దాని మాట విని ఇంత దాకా వచ్చినప్పుడు అది మన మాట వినదా? వింటుంది. అమ్మో, సీనయ్యతోనే దీని పెళ్లి జరిగి తీరుతుంది. రండి. రఘు అడిగిన తర్వాత అదెలా కాదంటదే? పెళ్లికి ఒప్పుకున్నట్టే. పద్మా, పదవే. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టడమే తరువాయి. పదా. ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో కనపడుతున్నారు? కొంపదీసి కొడతారా ఏంటి? సార్, హాయ్ అస్మిత, ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మీరు కొట్టకపోతే ఇంకా బాగుంటాను. కొట్టడం ఏంటి? మీరు కోపంగా కనపడితేను మళ్ళీ లాస్ట్ టైం లాగా చంపలెక్కడ వాయిస్తారోనని. ఈ కోపం నీ మీద కాదు, రామలక్ష్మి మీద. అందుకే నిన్ను రమ్మన్నాను. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందే. ఏంటి సార్, రామలక్ష్మి మీ మీద కోపం చూపించడం ఏంటి? మీరేనా ఇలా మాట్లాడుతుంది? తనే నన్ను ఇలా మాట్లాడేలా చేసింది. ఏం చేసింది సార్? నన్ను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఈ పెళ్లి ఆపడానికి వాళ్ళ ఇంట్లో ఇల్లరికం డ్రామా ఆడింది. పెళ్లి తర్వాత కూడా రామలక్ష్మి మా కళ్ల ముందర ఉంటే బావుంటుందన్నదే మా కోరిక శౌర్య. నువ్వు మా ఇంటి కల్లుడుగా కాదు, ఇల్లరిక పల్లుడుగా వస్తేనే
మా కోరిక తీరుతుంది శౌర్య. ఒప్పుకోకపోతే పెళ్లి జరగదు. ఆహా, మొత్తానికి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇంత చేసింది తెలుసా నాకు ఆ రామలక్ష్మి? ఇదంతా నా వల్లే కదా సార్, నేను ఆడిన అబద్ధాల వల్లే కదా. మిమ్మల్ని ద్వేషిస్తున్నట్టయితే మీ బాధను చూడగలను, కానీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఇలా చూడలేకపోతున్నాను సార్. నేను ఇప్పుడే వెళ్ళి నిజాలు చెప్పేసి రానా సార్? అస్మిత వద్దు. అమ్మయ్యా, వద్దన్నాడు. ఎందుకు సార్? మా పెళ్లి కావాలని నిర్ణయించిన ముహూర్తానికే వాళ్ళ బావ సీనుతో పెళ్లి చేసుకుంటుంది. వాట్? అవును. ఆ విషయం తెలుసుకున్న తర్వాత తన మీదున్న ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది అస్మిత. నమ్మకం లేని తన ప్రేమ కన్నా నా మీద నువ్వు చూపించే ప్రేమే గొప్పదనిపించింది. అస్మిత, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? విల్ యూ మ్యారీ మీ? సార్? అవును అస్మిత. సార్, మీరు అంటుంది నిజమేనా? అవును అస్మిత. నాతో 7 అడుగులు నడుస్తావా? కళ్ళు మూసుకొని నడుస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ సార్. అస్మిత, మన పెళ్లి రేపే జరగాలి అస్మిత. రేపా? ఇది నా లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. మన మ్యారేజ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. మరి ఇంత సడన్ గానా? తప్పదు. ఎందుకంటే రామలక్ష్మి వాళ్ళ బావని చేసుకుంటున్న రోజే అదే ముహూర్తానికి నీకు నాకు పెళ్లి జరిగిపోవాలి. డన్ సార్, నేను రెడీ. మరి మీ మమ్మీ డాడీ ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాను సార్. థ్యాంక్ యూ అస్మిత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.